సైనసైటిస్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. సో సైనసైటిస్ అనేది ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద సైనసెస్ అంట. అంటే మన ఫేస్ లో కొన్ని ఎంటీ స్పేసెస్ ఉంటాయి అన్నమాట. వాటిని మనం సైనసెస్ అంటాం. సో అవి మెయిన్ గా ఏంటి అంటే ఫ్రాంటల్ సైనస్ అని, ఎథమాయిడ్ సైనస్ అని, స్పినాయిడ్ సైనస్, అట్లాగే మ్యాక్సిలరీ సైనస్, ఇలా కొన్ని రకాలుగా సైనసెస్ అనేవి మన ఫేస్ లో ఉంటాయి. ఈ సైనసెస్ ఏవైతే మనకి ఎంటీ స్పేసెస్ ఉన్నాయో అవి మనకి ఫ్లూయిడ్ తో ఫిల్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఈ సైనసెస్ యొక్క వాల్స్ కూడా స్వెల్లింగ్ వచ్చి మనకి ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. దాన్నే మనం సైనసైటిస్ అంటాం. ఈ సైనసైటిస్ వల్ల ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే తలంతా బరువుగా అనిపించడము, తల ఇట్లా కిందకి వంచినప్పుడు తలంతా లాగుతున్నట్టు, బాగా హెవీనెస్ అనిపించడం, అట్లాగే నోస్ నుంచి రన్నింగ్ నోస్ రావడం. అంటే ఇనీషియల్ గా ఏంటంటే వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది అండ్ ఒక 3-4 డేస్ తర్వాత ఎల్లోయిష్ కలర్ డిశ్చార్జ్ అనేది చూస్తూ ఉంటాం. సో అంటే దానికి మనకు అర్థం ఏంటి అంటే అక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఉంది. సో ఎల్లోయిష్ డిశ్చార్జ్ అనేది రావడం అండ్ దగ్గుతున్నప్పుడు తెమడగా రావడం అండ్ మింగుతున్నప్పుడు మనకి ముక్కు వెనక భాగం నుంచే వాళ్ళకి ఈ ఫ్లూయిడ్ అనేది డైరెక్ట్ గా గొంతులోకి వచ్చేస్తుంటుంది అనమాట. సో ఈ లక్షణం అనేది కూడా మనం సైనసైటిస్ లో చూస్తూ ఉంటాం. సో ఎక్కువగా మనకి వింటర్ సీజన్ లో సైనసైటిస్ అనేది సివియర్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. దీనికి ఆయుర్వేదిక్ లో మెయిన్ గా మనం ఆయుర్వేదంలో రూట్ కాజ్ ని ట్రీట్ చేస్తాం అనమాట. సో ఈ సైనసైటిస్ లో ట్రీట్మెంట్ ఫస్ట్ ఏంటి అంటే శోధన అండ్ శమన అంటాం. సో శమన చికిత్సలు అంటే మెడికేషన్ ఇస్తాం. ఈ శోధన చికిత్సలో ఏంటి అంటే నస్యకర్మ అనే ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఈ నస్యకర్మ ట్రీట్మెంట్ పేషెంట్ కండిషన్ బట్టి మెడికేటెడ్ ఆయిల్స్ అనేవి అడ్వైజ్ చేసి నాజల్ త్రూగా డ్రాప్స్ అనేవి ఇస్తాం అనమాట. సో దాని వల్ల మనకి ఈ సైనసైటిస్ అనేది క్లియర్ అవుతుంది. సో దీంతో పాటు ఇంటర్నల్ మెడికేషన్స్. సో ఎవరైనా సరే ఇటువంటి సైనసైటిస్ ఇష్యూతో బాధపడుతూ ఉంటే కనుక ఒకసారి మా బీ బెటర్ ఆయుర్వేద క్లినిక్ వచ్చి కన్సల్ట్ అవ్వండి.